Welcome to my maths class. Maths for competitive examinations, tips and tricks. Daily one question. Question number 37. Today's question is, what is the HCF of 36 and 198? సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మనము లాంగ్ డివిజన్ మెథడ్ కానీ లేదా రెండింటికి ఫ్యాక్టర్స్ రాసి అందులో కామన్ ఫ్యాక్టర్స్ తీసుకుని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ సెలెక్ట్ చేసుకోవడం కానీ చెయ్యము. షార్టెస్ట్ మెథడ్లో చేస్తాము. ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది ఇచ్చిన నెంబర్స్ను డివైడ్ చేయాలి, నిశ్శేషంగా భావించాలి, రిమైండర్ లేకుండా. సో ఇక్కడ చూస్తే 36 అనేది 36ను డివైడ్ చేస్తుంది కానీ 198ను డివైడ్ చేయదు. 198 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 36, కాబట్టి ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ 22 తీసుకుంటే 36 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 22, చూస్తేనే తెలుస్తుంది. 36 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 22, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇప్పుడు 36 ఈజ్ డివిజిబుల్ బై 18 2s 36. 198 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 18. చూడండి, 18 1s 18 1s. సో ఇది ఆన్సర్ కావచ్చు. సో ఇదే ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే 9 కూడా ఆ రెండింటిని డివైడ్ చేస్తుంది. 9 4s 36, ఇది కూడా 9తో 9 2s 18 9 2s 18, 9తో డివైడ్ చేస్తుంది. కానీ మనకు హైయెస్ట్ నెంబర్ కావాలా, డివిజిబుల్ అయ్యే నెంబర్స్తో డివిజిబుల్ చేసే నెంబర్స్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. సో 18 ఈజ్ ఏ ఫ్యాక్టర్, 9 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్, బట్ అమాంగ్ దీస్ టూ హైయెస్ట్ ఈజ్ 18. దేర్ఫోర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ వాట్ ఈస్ ది హెచ్సిఎఫ్ అన్నారు. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 18. ఆ విధంగా ఆప్షన్స్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆ నంబర్స్ను ఏది అన్ని నెంబర్స్ను డివైడ్ చేస్తుందో లేదో చూసుకోవాలన్నమాట. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 110 అండ్ 1980. 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్స్లో ఏది హెచ్సిఎఫ్ కావచ్చో మనం చూద్దాం. దీన్ని ప్రొసీజర్ ప్రకారం లాంగ్ డివిజన్ మెథడ్లోనూ లేదా ఫ్యాక్టరైజ్ చేసి ఆ మెథడ్లోనూ కనుక్కోము. షార్టెస్ట్ మెథడ్లో కనుక్కుందాం. ఇప్పుడు 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అంటే దాంట్లో ఆ రెండిట్లో చిన్న నెంబర్కు సమానంగా కానీ అంతకంటే తక్కువ కానీ ఉంటుంది. కాబట్టి చిన్న నెంబరు 110. సో 110 కానీ అంతకంటే తక్కువ కానీ ఉంటుంది. కానీ ఇక్కడ ఇచ్చిన నంబర్లన్నీ చూస్తే 110 కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇది మాత్రం 110కి సమానంగా ఉంది. సమానంగా కూడా ఉండొచ్చు, కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్, సో ఇది ఈక్వల్ డివిజిబుల్ 1 టైం పోతుంది. 1988 కూడా 110తో డివిజిబుల్ అవుతుంది. చూడండి, 11 1s 11 8s డివిజిబుల్ అవుతుంది. దేర్ఫోర్ 110 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా ఎంత తొందరగా విత్ ఇన్ సెకండ్స్లో చేసాము. అదే మనం లాంగ్ డివిజన్ మెథడ్లో చేయాలంటే 1988 80 తీసుకోవటం, దాన్ని 110తో డివైడ్ చేయటము, అప్పుడు డివైజర్ తీసుకోవటం, అది లేదా ఫ్యాక్టరైజ్ చేస్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మీరు కాన్సెప్ట్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ తెలుసుకొని ఉంటే ఈ విధంగా చూడగానే ఆన్సర్ పెట్టచ్చు. ఇక్కడ చూడండి, అన్నీ కూడా దీనికంటే ఇచ్చిన నంబర్స్లో చిన్న నెంబర్ కంటే తక్కువ ఉన్నాయి. కాబట్టి అవేవి కాదు, దానికి ఈక్వల్గా ఉండే నెంబర్ ఒకటి ఉంది కాబట్టి అది చేద్దాం. ఎగ్జాంపుల్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 42 70 98 అండ్ 126. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు, 11 12 13 14. ఇక్కడ ఇంకొక ట్రిక్ చెప్తాను చూడండి. ఈ రెండింటికి మ్యాక్సిమం నెంబర్స్ ఆర్డర్లో రాశాం కదా, ఈ మ్యాక్సిమం నెంబర్స్ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. ఈ రెండింటికి డిఫరెన్స్ 28. సో 28ను డివైడ్ చేసే నెంబర్ ఇందులో చూసుకోవాలి. 28 యొక్క ఫ్యాక్టర్ 11 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 28, 12 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 28, 13 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. సో 14 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 28. సో దట్ ఈస్ ద హెచ్సిఎఫ్. ఇది ఒక షార్ట్ మెథడ్ అన్నమాట, చాలా సింపుల్ షార్ట్ మెథడ్. సో ఇక్కడ ఒకవేళ వీటన్ని ఇది కూడా డివైడ్ చేయలేదనుకోండి, ఒకటి కూడా డివైడ్, అప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కొని ఆ డిఫరెన్సెస్ రెండింటికి మళ్ళీ డిఫరెన్స్ కనుక్కోండి. అప్పుడు దాని యొక్క ఫ్యాక్టర్ ఇక్కడ ఉంటుంది, ఆ ఫ్యాక్టరు దానికి హెచ్సిఎఫ్ అవుతుంది. సో అలాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో 14 అన్నాం కదా, చేసి చూద్దాం. 126 లార్జ్ నంబర్, దాన్ని 98తో డివైడ్ చేద్దాం. 98 1s 98, డిఫరెన్స్ ఎంత? 16 - 8 28. ఇప్పుడు 28 డివైజర్గా తీసుకొని 98 ఇక్కడ వేసుకోవాలి. సో 98 3s పోతుంది అనుకుంటా. 3 24 3 6 7 8 84.
సో డిఫరెన్స్ 14. ఇప్పుడు ఈ 14ను మనం డివైజర్గా తీసుకొని 28ను డివైడ్ చేయాలి. 14 2s 28. సో ఇక్కడ వచ్చే లాస్ట్ డివైజరు ఈ రెండు నెంబర్లకు హెచ్సిఎఫ్. ఇప్పుడు నెక్స్ట్ 70 కూడా తీసుకోవాలన్నమాట. 70ని 14తో డివైడ్ చేయాలి. 14 5s 70. సో దీనికి కూడా హెచ్సిఎఫ్ 14 అయింది. నెక్స్ట్ 42 తీసుకోవాలి. 42ను 14తో డివైడ్ చేయాలి. 14 3s 42. సో 14 is the HCF for all the numbers. సో ఇంతసేపు మనం డివిజన్స్ చేసే బదులు చూడగానే డిఫరెన్స్ తీసుకోవాలి, దాని యొక్క ఫ్యాక్టర్ చూసుకోవాలన్నమాట ఇక్కడ. అంతే, ఆ ఫ్యాక్టరే వాటన్నిటికీ హెచ్సిఎఫ్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో, కామెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.